2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. నరదిష్టి చాలా మందికి కూడా నరదిష్టి ప్రభావం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్తూ ఉంటారు. నిజంగానే నరదిష్టి అంటే ఏంటి? అసలు ఎలా ఉంటుంది దాని ప్రభావం? అందులో ఎన్ని రకాల నరదిష్టిలు ఉంటాయి? వాటికి సంబంధించిన వివరాలేంటి? తప్పకుండా అమ్మా. నరదృష్టి అనేటువంటి విషయం చాలామందికి బాగా తెలిసినటువంటి విషయం అండి. ఎందుకు అంటే చాలామంది ఎక్కువ మంది విమెన్ బాగా సఫర్ అవుతూ ఉంటారు. అయితే దీంట్లో చెప్పుకోదగ్గవి ఏంటంటే దీంట్లో 5 రకాలుగా విభజించి మనం చూస్తే కనుక మొట్టమొదటిది సామాన్య నరదృష్టి అని ఉంటుందండి. అంటే ఉదాహరణకి ఎవరైనా సరే మీరైనా నేనైనా ఏదైనా ఒక కొత్త వస్తువు కొనుక్కున్నప్పుడు బాగా అందంగా రెడీ అయినప్పుడు ఏదైనా శుభకార్యాలకి ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు ఇది ఉమెన్ బాగా ఫేస్ చేసే ఉంటారు. బాగా అందంగా అలంకరణలు అన్నీ కూడా బంగారు నగలన్నీ వేసుకుని వెళ్ళొచ్చి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తలనొప్పి రావడం, కాళ్ళు లాగడం కానీ, ఫీవర్ రావడం కానీ, వికారము కానీ, వామిటింగ్స్ కానీ ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు. ఇదేంటి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఈర్ష, ద్వేషాల యొక్క దృష్టి ప్రభావం పడడం వల్ల ఖచ్చితంగా ఆరా అనేటువంటిది డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం అండి. దీన్ని సామాన్య నరదృష్టి అంటాము. సో దీనివల్ల వాళ్ళ ఇంట్లో నిత్యం చేసుకునే అనుష్ఠానం వల్ల, పూజల వల్ల, వాటి వల్ల ఖచ్చితంగా అది క్యూర్ అయిపోతుంది. 1-2 డేస్లో నార్మల్ అయిపోతారు. కానీ రెండవది మహానరదృష్టి అని ఉంటుంది శ్రీగారు. ఈ మహానరదృష్టి అంటే ఏంటి అంటే అకారణంగా ఇంట్లో మరణాలు సంభవించడం కానీ, ఇది కూడా దృష్టి ప్రభావమే కానీ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఉదాహరణకి ఎవరైనా ఒక ఫ్యామిలీ యొక్క జాతకం మనం చూసినప్పుడు ఎందుకో తెలియకుండా అకారణ మరణాలు వస్తున్నాయండి. ఇలా జరుగుతున్నాయి. మొత్తం డౌన్ఫాల్ చూసాం. ఒకప్పుడు అద్భుతమైన ఐశ్వర్యవంతమైన కుటుంబంగా కష్టపడి ఎదిగిన వాళ్ళు మళ్ళీ అదే రీతిలో కిందకి పడిపోతారు. డౌన్ఫాల్, అప్పుల పాలైపోవడం, పేరు ప్రఖ్యాతులు పోవడం, తరువాత వీళ్ళు 10 మంది దగ్గర చేయి చాల్చాల్సినటువంటి పరిస్థితి రావడం కానీ, ఇంకా అన్నీ కూడా ఇల్లు ఏదైనా కట్టుకుంటున్నారంటే మధ్యలో ఆగిపోతాయి. శుభకార్యం పెట్టుకున్నారంటే ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆగిపోతుంది. తెలియనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయండి. అది హాస్పిటల్కి వెళ్తారు, చూపిస్తారు, వాళ్ళు ఏదో మందులు ఇస్తారు, వీళ్ళు ఏదో వేసుకుంటారు, కానీ ఏది తగ్గదు, అది అలాగే ఉంటుంది. దైవానుగ్రహం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా రిజల్ట్స్ కూడా కనబడవు. మహానరదృష్టి అనేటువంటిది ఎందుకు అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని మనం అంచనా వేస్తూ ముందుకు వెళ్ళి చూస్తే, వెనక్కి వెళ్ళి చూస్తే కనుక ఏదో ఒక సమయంలో ఒక గొప్పగా ఆర్భాటంగా ఏదైనా శుభకార్యం వాళ్ళ ఇంట్లో చేయడం, లేకపోతే వాళ్ళు సంపాదించేది రూపాయి అయితే 10 రూపాయలకు సంబంధించినటువంటి ఎక్స్పోజర్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మహానరదృష్టికి కారణం అవుతూ ఉంటాయి. మీరు బాగా గమనించండి శ్రీ గారు, ఎవరైనా అప్పుల పాలైపోయారు, ఏదైనా కష్టాల్లో ఉన్నారు, ఏదైనా సమస్యల్లో ఉన్నారంటే దానికి కారణం ఏమిటి అని వెనక్కి వెళ్ళి మనం చూస్తే కనుక వాళ్ళు ఏదో రోజు లగ్జరీ కోసమో లేక తెలిసి తెలియక మైకల్లోనో చేసిన చిన్న తప్పు అయి ఉంటుంది, అమాయకత్వంలోనో, తొందరపాటు నిర్ణయాల వల్ల. ఆ నిర్ణయం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత రిఫ్లెక్షన్ అనేటువంటిది ఈ విధంగా కనబడుతుంది. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఈరోజు మనం చేసిన ప్రతి పనికి రిఫ్లెక్షన్ ఖచ్చితంగా మనం భవిష్యత్తులో అనుభవిస్తాం. అలాగే మహానరదృష్టి సోకినప్పుడు జోదంలో పెట్టేయడం, డబ్బులు వస్తాయి కదా అనే మైకల్లో పెట్టేయడం, అలవాట్లకు బానిస అయిపోవడం, లేకపోతే ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోకపోవడం, డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఇంట్లో శుభకార్యాలు బాగా ఆర్భాటంగా చేయడం, ఏదైనా జరగవచ్చండి. ఇది అదేని కదా, అకాల మరణములు ఏదైనా జరగవచ్చు. సో ఈ మహానరదృష్టి అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇంకా చాలా విషయాలు ఉంటాయండి దీనికోసం చెప్పుకోవాలంటే. అయితే మూడవది శ్రీగారు సంభోగ దృష్టి అని ఉంటుంది. ఎవరైనా నూతనంగా పెళ్ళైన దంపతులు కానీ, లేకపోతే ఎవరైనా సరే వాళ్ళిద్దరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు బాగా గమనించండి, మీరు కూడా వినే ఉంటారు, చూసేవాళ్ళు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కలిసి విడిగా ఉంటూ ప్రశాంతంగా ఉన్నప్పుడు చాలా బాగా చక్కగా ఉంటారు. వాళ్ళిద్దరూ బయటకు ఎక్కడికైనా వచ్చి, లేకపోతే అది ఎవరైనా అవ్వచ్చు, తల్లిదండ్రులు, అత్తగారు, మామగారు, అన్నయ్య, తమ్ముడు, ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు, మూడో వ్యక్తి ఎవరైనా వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళతో పాటు ఉంటున్నా, లేదా వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయినా వాళ్ళ యొక్క దృష్టి లేదా ఇన్ఫ్లుయెన్స్ పడిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్యలో సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీన్నే సంభోగ దృష్టి అంటాము. సో దీనివల్ల ఏంటి అంటే ఇద్దరి మధ్యలో విభేదాలు, మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అప్పటిదాకా పర్వాలేదులే, నా భర్త నా భార్య అనుకున్నటువంటి వాళ్ళు కూడా అప్పటి నుంచి నువ్వా నేనా అనేటువంటి ఒక ఈగోకి డామినెంట్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే అక్రమ సంబంధాలకు దారితీస్తుంటాయి. అది క్రమేపీ ఒకరినొకరు చంపుకోవడం దాకా వెళ్తూ ఉంటాయి కూడా. అలాంటి సంఘటనలు ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఇది సంభోగ దృష్టి వల్ల కలిగేటువంటి ప్రాబ్లం. అయితే నాలుగవది సంతాన దృష్టి అని ఉంటుందండి. సంతాన దృష్టి అని ఏంటంటే ఉదాహరణకి ఎవరైనా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కన్సీవ్ అయిన తర్వాత నుంచి డెలివరీ అయ్యేలోపు వాళ్ళ మీద యొక్క సంతాన దృష్టి పడింది అనుకోండి, మిస్క్యారీస్ అవుతూ ఉంటాయి, గర్భం నిలబడదు.
చాలామంది సంతానం విషయంలో ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. దీనివల్ల కావచ్చు, ఖచ్చితంగా దీనివల్ల కావచ్చు. అండ్ రెండవది, పిల్లలు పుట్టిన తర్వాత కూడా అండి, వాళ్ళు పెరిగే కొద్దీ చక్కగా విద్య వైపు వెళ్తూ స్టడీస్ అన్ని బాగా చదువుతున్న వాళ్ళు సడన్గా చెడు సహవాస దోషము, అలవాట్లు, జూదము, లేకపోతే ఏదైనా పక్కదోవ పట్టడం కానీ, చదువు మొత్తాన్ని పక్కన పెట్టేయడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఇది సంతాన దృష్టి వల్ల కలిగేటువంటి దోషం అండి. ఓకే. సో పిల్లల విషయంలో వాళ్ళు గొప్ప అభివృద్ధిలోకి రావాలి అంటే సంతాన దృష్టి పడకూడదు. అందుకే మనం చూస్తుంటే చిన్నపిల్లలకి నల్ల కాటుక ఎక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఆ దృష్టి ప్రభావం తగ్గడానికి పెడుతూ ఉంటారండి. మన ఇళ్ళకి కూడా పెడుతూ ఉంటారు దృష్టిని. ఎలాగైనా వాళ్ళ యొక్క విజన్ని, ఆ దృష్టిని డైవర్ట్ చేయాలి అని. తరువాత ఆఖరిది సూక్ష్మ నరదృష్టి అని ఉంటుందండి. ఈ యొక్క సూక్ష్మ నరదృష్టి వల్ల ఏంటి అంటే, ఉదాహరణకి మీరు ఉన్నారనుకోండి, మీ చుట్టుపక్కల ఉండేటువంటి మీ బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, మీ చుట్టాలు, మీ ఎవరైనా కావచ్చు, మీ బాగా క్లోజ్ అయినటువంటి శ్రేయోభిలాషులని చెప్పుకునే వాళ్ళు, మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు అది చెయ్యకూడదని, మీరు చేస్తే సక్సెస్ అవుతారని కావాలని దానికి మధ్యలో పుల్ల పెట్టి ఆపాలని చూస్తూ ఉంటారు. అంటే ఎలా అంటే, నువ్వు వెళ్ళొద్దు, ఓడిపోతావు, నువ్వు చెయ్యొద్దు, పడిపోతావు, నష్టపోతావు, అప్పులు బాలైపోతావు అంటే ఒక భయాన్ని మనలో ఇంజెక్ట్ చేసి మనం చేస్తే ఎక్కడ సక్సెస్ అయిపోతాము అనేటువంటి ఒక ఈర్ష, ఒక ద్వేషము, ఇవన్నీ మనసులో ఉంచుకొని బయటికి మాత్రం చాలా కపట బుద్ధితో చేస్తుంటారు. ఇది సూక్ష్మ నరదృష్టి అండి. మనకి తెలియదు. నిజంగా చాలా వరకు దీన్ని గుర్తించడం చాలా కష్టము. మన పక్కన ఉంటే మనం ఎలా గుర్తించగలుగుతాం? చాలా సందర్భాలు అసలు గుర్తించడం కూడా సాధ్యం కాదండి. మన వాళ్ళు మంచి చెప్తున్నారు అనుకుంటాం, కానీ వాళ్ళే ఒక దృష్టిని, మన యొక్క గమ్యాన్ని మనం చేరుకోకుండా, మీరు సుఖంగా ఉండకుండా మిమ్మల్ని పక్క నుంచి ఇబ్బంది పెట్టేది కూడా వాళ్ళే. ఇది సూక్ష్మ నరదృష్టి వల్ల కలిగేటువంటి ఇబ్బంది. ఉమాగారు, మీరు చెప్పిన పై వాటిల్లో ఎస్పెషల్లీ ఉమెన్కి కుంభరాశిలో మనం చూసుకుంటే ఏ దృష్టి ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది? దాని నుంచి ఎలాంటి రెమెడీ చేసుకోవాలి అంటారు? తప్పకుండా అండి. కుంభరాశి వాళ్ళకి జనరల్గానే ఈ యొక్క దృష్టి ప్రభావం మనం రాశిరీత్యా చూస్తున్నప్పుడు కుంభరాశి వాళ్ళకి కాస్త పాజిటివ్గా ఇప్పుడు ఉందండి. ఎందుకంటే వీళ్ళకి గురుబలం అవన్నీ కూడా కాస్త బాగున్నాయి కాబట్టి. కానీ ఏలినాటి శనిలో లాస్ట్ ఫేజ్లో ఉన్నారు, అది కూడా మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అయితే జనరల్గానే వీళ్ళకు ఉండేటువంటి దృష్టి ప్రభావం అనేటువంటిది ఎలా ఉంటుందంటే కోపం అండి. వీళ్ళకి దృష్టి అనేటువంటిది సోకిన తర్వాత నుంచి ఒక నెగిటివ్ ఆరాలాగా, ఒక నెగిటివ్గా, వైబ్రెంట్గా ట్రిగర్ అయిపోతూ ఉంటారు. కోపం అనేటువంటిది ఫాస్ట్గా వచ్చేస్తుంది, అరిచేస్తుంటారు, తిట్టేస్తుంటారు. సో ఏదైనా అలాగా ఒక అలజడిలా గందరగోళం జరిగిపోతుంది. తర్వాత మళ్ళీ వీళ్ళే సఫర్ అవుతూ ఉంటారు. అంటే కొత్తగా బిహేవ్ చేయడం, వీళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా చేంజెస్ రావడం, తర్వాత నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను వీళ్ళు గిల్ట్ ఫీల్ అవ్వడం, మళ్ళీ దానివల్ల ఎక్కువగా ఓవర్ థింకింగ్ పెరగడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే ఇదే కాకుండా అండి, వీళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం కానీ, అండ్ ఈవెన్ చెప్పాలి అంటే విమెన్ అయితే, ఎస్పెషల్లీ కుంభరాశి వాళ్ళు విమెన్ చూస్తుంటే భర్త దగ్గర నుంచి భార్య, భార్య దగ్గర నుంచి భర్తకి, ఇద్దరికి కూడా డామినెంట్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా రావడం. ఈగో ఇష్యూస్ అండి. అంటే ఏముండవు, చిన్న విషయానికి నువ్వా నేనా అనేటువంటి అరుపులు కానీ, కేకలు కానీ, ఈ యొక్క ఈగో కానీ, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కుంభరాశి వాళ్ళకి. అది పెద్ద విషయం ఏమీ కాదు. అయితే ఒరిజినల్గా ఇబ్బందులు ఎక్కడుంటాయి అంటే లీగల్ ఇష్యూస్ అనేటువంటివి ఫేస్ చేస్తారండి. తెలుసో తెలియకో తొందరపాట్లో నిర్ణయాలు తీసుకోవడం. ఆ తొందరపాట్లో నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అంటే, ఆ టైంలో వాళ్ళ యొక్క మైండ్లో ఆ యొక్క వీక్ ఆరా అనేటువంటిది ఉండడం వల్ల, సరే ఓకేలే అనేటువంటి తేలికగా నెగ్లెక్ట్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం వల్ల లీగల్గా చాలా ఇష్యూస్ అనేటువంటి ఫేస్ చేస్తారు. అది భూ వివాదాల విషయంలో కావచ్చు, వాళ్ళ జీవితంలో ఉండేటువంటి కేసెస్ విషయంలో కావచ్చు, ఆర్ ఎనీ ట్యాక్సెస్ కానీ, ఫైన్స్ కానీ, ఈఎంఐస్ కానీ, ఆర్ ఎనీ పనిష్మెంట్స్ కానీ, ఇలాంటివన్నీ ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయి. అండ్ మోరోవర్ ఈ యొక్క వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, సయాటికా, ఇలాంటి పెయిన్స్ అన్ని కూడా చూసే అవకాశం ఉంటుందండి. మీ బాడీకి అంటే మీ యొక్క శరీరానికి దృష్టి ప్రభావం అనేటువంటిది లేకుండా మీరు స్ట్రాంగ్ ఆరాతో ముందుకు వెళ్తుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఎలాంటి కష్టం వచ్చినా, ఈవెన్ మీరు పాస్ట్లో ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు చేసినా దాన్ని చాలా ఈజీగా, చాకచక్యంగా ముందుకు వెళ్ళిపోతారు, ఓవర్కమ్ చేసుకుంటుంది. దాన్ని ఎలా మళ్ళీ సాల్వ్ చేసుకోవాలో మీకు టక్కన ఐడియా పుడుతుంది, ఆ ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం లేనప్పుడు, ఆ ఐడియా రానప్పుడు, మీరు ఏం చేయాలో తెలియనప్పుడు గందరగోళంలో అక్కడే ఉండి స్తంభించిపోయిన వ్యక్తిలాగా అక్కడెక్కడే తిరుగుతూ ఉంటారు. అది చేస్తుంటారు, ఇది చేస్తూ ఉంటారు. ఈవెన్ ఆరోగ్య సమస్యల విషయంలో అండి, ఆరోగ్య సమస్యల విషయంలో చాలామంది 2 కేటగిరీలు మనం చూస్తూ ఉంటామండి. ఒకటి, ఆరోగ్య సమస్య వచ్చింది నాకేం కాదు నేను చూసుకుంటా అనేటువంటి మాట ఒకటి. చిన్నది ఏదైనా విన్నారంటే భయంతో ఇంకా ఎంత విలువలాడిపోతారు.
అలా ఎందుకు ఆ రెండు మనకు డిఫరెన్స్ కనబడుతుందంటే స్ట్రాంగ్ ఆరా ఒకటైతే వీక్ ఆరా ఒకటి. ఈ వీక్ ఆరా అనేటువంటిది దృష్టి ప్రభావం వల్ల కలుగుతుందండి. చాలా భయం, చిన్న డయాబెటీస్ వచ్చినా భయమే. ఆ భయం వల్ల ఇంకా 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 ఆరోగ్య సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. సో దీనికి కారణం ఏంటి, మూలమైంది ఏంటి అంటే దృష్టి ప్రభావము. దానికి నిత్యం ఏం చేయాలి, వీళ్ళకి మెయిన్గా ఉండేటువంటి దృష్టి ఏంటి అంటే మహానరదృష్టి అనేటువంటిది ఉంటుంది. మహానరదృష్టి వల్ల ఎలా అయితే ఎదిగారో వీళ్ళు జనరల్లీ చెప్పాలంటే వెరీ టాలెంటెడ్ అండి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ అన్నీ వీళ్ళకు ఉంటాయి. పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయాలు కూడా కట్ ఆఫ్ అయిపోయే అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మంచి అడ్మినిస్ట్రేటర్స్ అని చెప్పచ్చు. ఏదైనా బాగా చేయగలరు, బాగా సాధించగలరు, పడినటువంటి కష్టానికి ప్రతిఫలం బాగా దక్కుతుంది. ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. కానీ మేజర్గా ఈ దృష్టి అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో ఏమీ చేయలేరు, ఏమీ సాధించలేదు. స్తంభించిపోయినటువంటి జీవితం. చదువుతున్నా 2 సంవత్సరాలు, ఉద్యోగమా చేస్తున్నా 2 సంవత్సరాలు, పెళ్ళ ఏదో అవ్వాలి చేసుకుంటున్నాం, ఒక క్లారిటీ ఉండదు, ఏదో జరుగుతోంది అంతే. సో ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే శ్రీరుద్ర యాగము అనేటువంటిది చేయించండి. పూజ అనేటువంటిది ఒక సైన్స్ అండి. ఒక పాజిటివ్ ఎనర్జీని శరీరానికి ఎక్వైర్ చేసుకునేటువంటి సైన్స్, మైండ్కి తీసుకునేటువంటి ఒక సైన్స్. ఏదైనా నేను సాధించగలను అనేటువంటి ఆలోచన పుట్టడానికి పూర్వజన్మ కార్మిక బ్లాకేజెస్ ఉంటాయండి చాలామందికి, కర్మదోషములు, అవన్నీ కూడా తొలగిపోవడానికి ఒక పక్క మన ధర్మం వైపు చూసినా, ఒక పక్క వైపు సైన్స్ వైపు చూసినా ఖచ్చితంగా అది ఒక నిజమండి. పూజ చేసిన తర్వాత రిజల్ట్స్ అనేటువంటి వాళ్ళ మనస్తత్వంలో కావచ్చు, శరీర తత్వంలో కావచ్చు చాలా మార్పులు కనబడతాయి. సో ఖచ్చితంగా మీరు చేయించాల్సింది శ్రీరుద్ర యాగం చేయండి ఏదైనా మంచి తిథి నాడు. కానీ ఇంకొక విషయం ఏంటి అంటే కుంభరాశి వాళ్ళు మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు 2nd హౌస్లో శని ఉన్నారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. కాళ్ళకి సంబంధించి వాత దోషాలు, కీళ్ళ వాతాలు, ఎర్థరైటిస్, పాదాలు, ఈ సమస్యలు, కాళ్ళు లాగడం, బాగా పని మీద తిరిగి అలసిపోయి పనవక చికాకులు, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కానీ ఒక పక్క గురుబలం అక్టోబర్ దాకా ఎలా అయితే బాగుందో ఈలోపు మళ్ళీ కాస్త మంచి జరిగే అవకాశాలు అంటే ఇక్కడ 50-50లా కనబడుతోంది. పర్సనల్ చార్ట్లో ఏదైతే మీకు టర్నింగ్ పాయింట్ ఇచ్చేటువంటి గ్రహం ఉంటుందో దాన్ని పట్టుకోండి కీలకంగా. ఆ గ్రహానికి సంబంధించి జెమ్ స్టోన్ పెట్టుకోవడం, ఆ గ్రహానికి సంబంధించి ఎక్కువగా పూజలు చేయడం, ఆ గ్రహ అధిదైవాన్ని యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేయడం. దీనివల్ల ఏంటంటే పాజిటివిటీ ఇంకా బాగా పెరుగుతుంది. నెగిటివిటీ ఏముందో వదిలేసేసేయండి. ఆ పాజిటివిటీని పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి. లైఫ్లో పెళ్ళిళ్ళు అవ్వలేని వాళ్ళకి ఎలాగో పెళ్లి యోగం కనబడుతుందని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నామండి. సంతానం లేని వాళ్ళకి కనబడుతోందని చెప్పుకున్నాం. ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి. కానీ ఏలినాడిసిన అన్నింటినీ ఆపేయవచ్చు. సో ఇప్పుడే ఇలాంటి సమయాల్లోనే పర్సనల్ చార్ట్ చూసుకుని కనుక మేము ముందుకు వెళ్తే ఖచ్చితంగా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందండి. అంటే ఎలా ఉమ్మగారు మీరు అన్నట్టుగానే కొంతమంది ఇలాంటి నరదిష్టి ప్రభావం వల్ల చాలా సమస్యలు అయితే ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా రెమెడీ చేయించుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. మనం మాట్లాడుకునేటువంటివన్నీ కూడా నరదృష్టి కోసము, తర్వాత గోచారానికి సంబంధించినవి మాట్లాడుకుంటూ ఉన్నామండి. మీ పర్సనల్ చార్ట్లో మీకు ఏ టైమ్స్లో ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. ఉదాహరణకి మీ జాతకంలో ఎక్స్ట్రాడినరీ రాజయోగాలు నడుస్తున్నాయనుకోండి, దృష్టి ప్రభావాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. బికాజ్ మీరు ఒక హై ఎనర్జీతో వెళ్తూ ఉంటారు కాబట్టి ఏమీ చేయలేవు. చిన్నగా మీరు చేసుకునే జపములు, లేకపోతే మంత్రము, దర్శనాలు, ఇవే సరిపోతాయి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా యూనిక్గా మీకు మాత్రమే ఉంటుంది. అక్కడ ఏ కాల సర్పదోషంతోనో, ఏ కర్మదోషంతోనో బాధపడుతూ ఉంటే చాలా రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాతనే రెమెడీస్ కూడా ఫాలో అవ్వాలి. సో ఖచ్చితంగా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ చాలామందికి కోరికలు ఉంటాయండి. నేను ఆ జాబ్ కొట్టాలి, ఐఏఎస్ ఆస్పిరెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఒక పెద్ద ఎంటర్ప్రీనర్ అవ్వాలనేటువంటి కోరిక ఉంటుంది, ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఫిల్మ్ కెరీర్లోకి వెళ్ళాలి. ఇలాంటి కోరికలకి అక్కడ యోగం ఉందా లేదా అనేటువంటి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది సైన్స్ అండి. ఆ యోగం దేని మీద ఉంది, ఏ కెరీర్ని సెలెక్ట్ చేసుకోవాలనేటువంటిది అన్నీ కూడా రెండింటిని సమన్వయం చేస్తూ చూస్తూనే మీకు ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.